ఆ, మిత్రులారా, మనం ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్, కేరళలో మున్నార్ ఏరియాలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్ చూడబోతున్నాం. నేను మీకు నా వైపు నుండి చూపించదలుచుకున్నాను. మీరు చూడండి. సార్ చెప్పండి సార్. పంపించాను సార్. పెడతాను. ఇది గ్లాస్ బ్రిడ్జ్ వాచ్ టవర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, చూడండి. చూడండి సార్ ఎంత బాగుందో. దాంట్లో పెడతారు కదా మీరు? పెడతానులేండి. ఇది గ్లాస్ టవర్స్ అంటే చూడండి, ఇక్కడ నుండి కింద నుండి ఎంత బాగుందో. గార్డెన్ చూడాలంటే కష్టం. గోపికులంత వరకు చూడండి. ఎంత బాగుందో చూడండి ఇక్కడ. మున్నారు అట్లనే ఫోటోలు పెడతాలే. రైట్, ఓకే. చూస్తున్నారు కదండి గార్డెన్స్ ఎంత బాగుంది. ఏనుగు, ఒరిజినల్ ఏనుగు లాగా కనిపిస్తుందా? మరి ఇక్కడ లవ్ గుర్తు. తప్పకుండా సార్, తప్పకుండా ఏమన్నా. నేను కాస్త పనిలో ఉన్నాను ఈరోజు, నన్ను వదిలేయండి. నేను కూడా వస్తున్నా.
ఐ ఆమ్ ఆల్సో కమింగ్. రైట్ సార్. వస్తున్నారు. అయ్యో ఆయన వేరే పనిలో ఉన్నాడు. అదేంటి గోపిచంద్ గారు చేస్తారా? గోపిచంద్ గారు టీ బ్రదర్. ఏమో తీసేవాళ్ళు లేరు. అంతా క్షుణ్ణంగా మీకు చూపిస్తున్నాను. చూడండి, జిరాఫీ కూడా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు, మామూలుగా లేదు మెయింటెనెన్స్. అద్భుతంగా ఉంది మెయింటెనెన్స్. జిరాఫీ కూడా చూపిస్తున్నాను మీకు. జిరాఫీ నెక్ చూడండి. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది కూడా చూద్దాం. వావ్, సూపర్ ఉంది. ఇక్కడంతా మున్నార్ ఏరియాలో ఉండే మొక్కలంతా ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఈ వెరైటీస్. చూసారా, ఇది ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంది. ఏదో చేనికి బీడ్స్ ఎక్కించినట్టు చాలా వెరైటీ, చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. అంటే ఇక్కడ ఉన్న మట్టికి పండుతాయి అనుకుంటాను, ఇవన్నీ పెరుగుతాయి అనుకుంటాను. కొన్ని మొక్కలు మన ప్రాంతంలో దొరికేవి కూడా ఉన్నాయి. అవి కాకుండా వెరైటీ అన్నది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మన ప్రాంతంలో ఉన్న మొక్కలు కొన్ని ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. దానికన్నా ప్రత్యేకంగా ఉన్నవి ఒక 90% ఉన్నాయి కొత్తవి. మనం తరచూ చూడము. ఏ గ్రీటింగ్ కార్డులోనూ ఏ యూట్యూబ్లోనూ చూడడానికి అవకాశం ఉంటుంది, గూగుల్లో అలాంటి ఫొటోస్. ఈరోజు ఇవన్నీ రెగ్యులర్ మనకి ఇప్పుడు ఉండేవి. ఇది చూడండి, బాగుంది. అంతా లైట్లు వేసి నీట్గా. ఇది వేరే వెరైటీ అండి. ఇదంతా క్యాక్టస్ అట. ఇక్కడ ప్రత్యేకంగా ఉండే క్యాక్టస్లు అంటే కొన్ని డెకరేషన్కి సైడ్గా ఫ్లవర్స్ పెట్టినా
ఫోటోగ్రఫీ కరెక్ట్గానే ఉందనుకుంటాను, బహుశా చూసే వాళ్ళకి ఇబ్బంది కలగదు. ముట్టుకుంటే గుచ్చుకుంటాయి చూడడానికి బాగుంటాయి కానీ చూడండి వెరైటీ ఫ్లవర్స్. మందారం లాగా ఉంటాయి కదా, మందారం కావు, ఒక డిఫరెంట్ వెరైటీ. పులిని కూడా పెట్టారు. ఇక్కడ టైగర్, ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది నీట్గా. పైన ఎక్కడో అడవుల నుండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ చూడండి వెరైటీ. ఇప్పుడు దాకా చూసిన ఫ్లవర్స్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చూడండి. ఇవి బహుశా చాలా తక్కువ మంది చూసుంటారు. అంతా డిఫరెంట్ అసలు ఆ షేప్స్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి, న్యాచురల్గా సూపర్గా ఉంది. అంతా లవ్ సింబల్స్లో చేశారు, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు వీడియో చూస్తారు కానీ యాక్చువల్గా రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది మనం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఉండే అనుభూతి వేరేనండి. ఈ క్లైమేటు, ఈ అరోమా ఓన్లీ మీరు విజువల్స్ చూడగలరు, కానీ ఇక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్స్, అదే విధంగా మన అరోమా, ఈ ఫ్లవర్స్ నుండి ఎమిట్ అయ్యే అరోమా, ఇవన్నీ చూడాలంటే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా ఇక్కడ రావాలి. மேல எப்படி சொன்னாதா நீங்க கை மாத்துது உங்க கையா ஏன் கையா இல்ல நீங்க சென்டர்ல நின்னு ஜஸ்ட் கை தூக்குங்க చూస్తున్నారు కదండి ఎంత బాగుందా, బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి సార్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. இதெல்லாம் பண்ணாதனால தான் வலிக்குது. ஏய் வாங்கடா, மழை மறுபடியும் வந்துற போது போயிடலாம். இங்க அது ஒரு குருவி. இந்த வாய்ஸ்ல ఇవి మనకి ఆంధ్రాలో ఉండే రెగ్యులర్ ఫ్లవర్స్కి కన్నా కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇన్ని లీఫ్ బర్డ్స్ కానీ పెటల్స్ కానీ ఎక్స్ట్రా ఉన్నాయి వీటికి. బ్యూటిఫుల్గా ఉంది కదండి పార్క్. ఈజ్ వర్త్ సీయింగ్, డోంట్ మిస్ అండి. యాక్చువల్లీ ఎవరన్నా ఇటు కేరళకు మున్నార్ వస్తే మటుకు దీనికోసం యాక్చువల్గా టైం ఇవ్వాలి. ఇది హర్రీ బరీడ్గా చూస్తే అయ్యే పని కాదు. వండర్ఫుల్గా మెయింటెనెన్స్ ఉంది, మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. టికెట్ 100 రూపీస్ అయినా ఇట్ ఇస్ వర్త్ అండి. అసలు స్మెల్ కానీ అరోమా కానీ చాలా బాగుంది ఇక్కడ. ఈవెన్ యాంబియన్స్, ఇది ఏంటంటే నేచర్ యాక్చువల్గా ఎంత బాగుంటుందా. నేచర్ మనకి ఒక కాన్షియస్నెస్ అయితే డెవలప్ అవుద్ది. నేచర్ని ప్రిజర్వ్ చేసుకోవడం ఎంత అవసరం అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో నేచర్ గురించి వాళ్ళు నిజంగానే నేచర్ లవర్స్ అవుతారు. చాలా బాగుందండి బ్యూటిఫుల్గా. అంటే పొగడ్డం కాదు, ఉన్న ఫ్యాక్టే నేను మాట్లాడుతున్నాను. చూడండి సార్, ఇది ఈ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ఈ లీవ్స్ చూడండి ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో. ట్రాన్స్లూసెంట్గా గాజుల్లా ఉన్నాయి కదా.
ఆ మొక్కే గాజు, ఎర్రటి గాజుతో చేసిన మొక్కలా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాన్ మేడ్, నేచర్. ఇది చూడండి, ఈ చుట్టూ ఉన్న ప్రదేశం చూడండి ఎంత బాగుందా బయటికి. ఇంకా అసలు చాలా ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మ్యాక్సిమం మేము మీకు కవర్ చేద్దాము, ఎందుకంటే ఇది నాకు మెమరీకి కూడా నేను పెట్టుకోవాలి. మీరు చూసేవాళ్ళే మీ అదృష్టవంతులు, చూపించేది నా భాగ్యం, మెమరీగా ఉంచుకోవడం అన్నది నా అవసరము. వర్షం పడుతుంది, స్టిల్ ఐఎమ్ రిస్కింగ్. ఈరోజు వెదర్ కండిషన్స్ కూడా సరిగ్గా లేదు, అయినా సరే డిస్పైట్ బ్యాడ్ వెదర్ ఐ కేమ్ హియర్. చూడండి, ఇంకా ఇది వేరే వెరైటీ ఇవన్నీ దీంట్లో. చాలామంది ఇక్కడ అడిగితే చైనీస్ చాలామంది వచ్చారట, ఇక్కడికి వచ్చి వీటి శాంపిల్స్ దొంగతనం చేద్దామని ట్రై చేశారట. ఇక్కడ చాలా మనం ఏమనుకుంటాం అంటే మొక్కలే కదా అనుకుంటాం. చైనీస్ దీంట్లో ఉన్న పొటెన్షియల్ అర్థం చేసుకుని వీటి స్పెసిమెన్స్ కానీ వీటి డిఎన్ఏని తీసుకుని వెళ్దాం అని చెప్పి చాలామంది ఫారిన్ టూరిస్టులు వస్తారు. వాళ్ళని అలో చేయట్లే వీళ్ళు, ఎందుకంటే ఇక్కడ నుండి ఇవి తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ వాటి మీద పేటెంట్స్ క్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనము నీమ్ మీద పోగొట్టుకున్నాం నిర్లక్ష్యంతో. ఇవన్నీ చాలా ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా యూటిలిటీ ఉంది. ఇవంతా హెవీ రీసెర్చ్కి ఉండే మొక్కలు. బహుశా నేను చూస్తున్నారు కదా మొక్కలను చూడండి. ఫారిన్ టూరిస్టులు కూడా చాలామంది వస్తూ ఉంటారు, శాంపిల్స్ కోయినవారు, ఎందుకంటే దీంట్లో ఉన్న డిఎన్ఏని తీసుకుని వెళ్ళిపోయి దాన్ని కల్చర్ చేసుకొని తర్వాత ఇది మా దేశం నుండి వచ్చిందని చెప్పి మన మీద రుద్దడం, మనల్నే ఏమర్చి ఇది మీ క్లైమేట్కి పండదు, ఇది మా క్లైమేట్కి పండుతాయి కాబట్టి మనల్ని వీటికి పరాయి, మన స్వదేశీ మొక్కలకి మనల్ని పరాయి వారుగా చేయడం అన్నీ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన హెరిటేజ్ని మన బయోడైవర్సిటీని కాపాడుకోవాలి. చూసారండి స్పాట్స్, ఒక డిఫరెంట్ ఇది చూడండి మొక్క. ఈ లీవ్స్ చూడండి ఎంత బాగుందో, ఏదో కత్తిరితో కట్ చేసినట్టు ఉంది కదా. ఇవన్నీ క్రోటాను, కొన్ని క్రోటన్స్ మనకి ఫ్యాన్సీగా మంచి మంచి హోటల్స్లో పెడుతూ ఉంటారు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చెప్పడం వీళ్ళు ఏంటంటే దాదాపు 27,000 వెరైటీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఎక్స్ట్రాడినరీ ఫర్న్స్ కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా దొరుకుతాయి వీళ్ళకి, అవి కూడా చెప్తున్నారు. ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నీ, ఇంకా కొత్త కూడా పెడతాము అని చెప్పారు వీళ్ళు. చూడండి అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. ఇంకా చెయ్యాలి, దీన్ని ప్రమోట్ చెయ్యాలి. తర్వాత జువాలజీ స్టూడెంట్స్ అందరూ ఇటు రావాలి, వీటి గురించి తెలుసుకోవాలి. ఇంకా బయోడైవర్సిటీ మీద కానీ బయోటెక్నాలజీతో వీటి మీద రీసెర్చ్లు చెయ్యాలి. కంటికి ఎంత కనువిందు చేస్తున్నాయో అట్ ద సేమ్ టైం దీంట్లో చాలా చూడండి, మొక్కలు చూడండి. చూస్తున్నారా, ఇవంతా మామూలుగా లేదు. ఏదో స్విట్జర్లాండ్కి వెళ్ళో లేకపోతే అక్కడ మన వాళ్ళు టూలిప్స్ చూపించేసి షూటింగ్లు చేస్తూ ఉంటారు. టూలిప్ గార్డెన్లో చాలా సినిమాలు తీస్తూ ఉంటారు మన వాళ్ళు.
కొత్తగా ఉందని చెప్పి వెంకటేష్ తాబు చేశారు. దానికన్నా న్యాచురల్ చాలా బాగుంది ఇది. అక్కడ ఓన్లీ టులిప్సే, అది కూడా ఆర్టిఫిషియల్గా వేసిన ఫార్మింగ్. వేరేజ్ ఇక్కడ న్యాచురల్గా భగవంతుడు స్వయంగా సృష్టించినటువంటి ప్రకృతి అందాలు. వీళ్ళు సినిమా షూటింగ్లకు ఇస్తే చాలామంది వచ్చి షూటింగ్ చేసుకుంటారు, బాగా డబ్బులు కూడా వస్తాయి, రెవెన్యూ వస్తుంది. ఆ కోణాలు కూడా బహుశా వాళ్ళకి ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ షూటింగ్ చేస్తామంటే మిగతా వాళ్ళు రానివ్వరు కాబట్టి ఇదేంటి ఫోన్ కొడదాం పో వాయింటి వాసన. వావ్ చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకు యాక్చువల్గా ఇది చూడండి, ఈ ప్లాంట్ దాలియా. వర్షం వల్ల సరిగ్గా మేము చూపించలేకపోతున్నాను. అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే అసలు మామూలుగా లేదు, చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నిజంగా ఏనుగును ఒకటి చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఏనుగులానే ఉంది కదా చూడడానికి. ఏనుగు దగ్గరికి వెళ్దాం పదండి. ఈ ఫ్లవర్ని చూడండి. వావ్, దీని వెనకాల ఉన్న యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదండి మిత్రులారా. ఇలాగే అరకు ఏరియాలో కూడా ఉందంట బొటానికల్ గార్డెన్, అది కూడా బాగుంటుంది. కానీ ఇది కొంచెం ఇక్కడ ఉన్న మట్టికి ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది కొద్దిగా సుపీరియర్ అని చెప్పచ్చు.
ఈ చెట్టు హైట్ చూడండి, ఒక్కొక్కటి అంతంత హైట్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి అంత బాబురే బాబు, ఇంతంత పెద్ద ట్రీస్ మొక్కలు. న్యాచురల్గా అయితే ఈ లోయల్లో ఉండే సూర్యరశ్మి కోసం అవి అంతంత హైట్ గెయిన్ చేసాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా.
ఇది హైడ్రాంగియా హైడ్రాంగియా అంటండి ఈ వెరైటీ చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది కదా, ఒకటేమో బ్లూ ఉంది, ఒకటేమో వైలెట్ ఉంది, ఒకటేమో పింక్ ఉంది, కొన్నిటికేమో మల్టీ. అంత బాగుందో చూడండి వ్యూ కూడా. సార్